బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దాగన్ నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చూస్తూనే ఉన్నాం ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి బీఆర్ఎస్ కు ఇదొక షాక్ అనుకోవచ్చా? పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుగా ఈ రోజు చేవేల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రంజిత్ రెడ్డి చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఇప్పటికే సునీతా మహేందర్ రెడ్డికి ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సమీకరణాలు ఫ్లాట్ సర్వేలు చేయించిన కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని అలాగే మల్కాజిగిరిని సునీతా మహేందర్ రెడ్డి దింపితే ఏ విధంగా ఉంటుందనే దానిపైన సమాలోచన చేస్తా ఉంది. రేపు దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దానం నాగేందర్ కు సంబంధించి ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపైన సమీకరణలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ కాదు, మిగతాకు సంబంధించిన 2-3 నియోజకవర్గాల్లో కూడా కొంచెం పట్టున్నాడు. బీసీ నేత కావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే సికింద్రాబాద్ కు సంబంధించి ఇప్పటికే బొంతురామన్ అలాగే రోహిణ్ రెడ్డి, వేణుగోపాల్ స్వామి ముగ్గురు నేతలు కూడా ఫ్లాట్ సర్వేలకు సంబంధించి ఇలా లీడ్ చేయించిన నేపథ్యంలో వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు ది బెటర్ క్యాండిడేట్ అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇంకా చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా టీ కాంగ్రెస్ నేతలు లీకునిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం భారత్ న్యాయ ముగింపు సందర్భంగా రేవంత్ రెడ్డి యాత్రలో పాల్గొనబోతున్నారు. రాహుల్ గాంధీ దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాత రేపు సిఈసి సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశానికి ముందే ఢిల్లీలో చాలా మంది నేతలు చేరిక ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.